నమస్తే విక్రమ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చాలా లేదండి మిమ్మల్ని చూసి అసలు ఐ థింక్ ఆల్మోస్ట్ 6-7 months అయిందా అండి? 7 months అవుతుంది కదా? లేదు, దానికన్నా ఎక్కువైంది అనుకుంటాను. 9 months అవుతుంది అనుకుంటాను. ప్రమోషన్ చేసి కదా మీ గురించి ఆ రోజు కలిసాము, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడం. ఎట్లా సార్ లైఫ్ ఎట్లా ఉంది? ఆల్ గుడ్ అండి. యాక్చువల్లీ మన ప్రమోషన్ తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ మీకున్న క్రెడిబిలిటీ నైస్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ జనాలలో. సో అది చూసి చాలామంది నాకు ఫోన్ చేయడము, వచ్చి కలవడము, పర్సనలీ వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ తీసుకోవడము. కొంతమంది అంటే వాళ్ళ పిల్లలు ఇంకా 10th class కానప్పటికీ కూడా జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అంటే మీరు ప్రమోట్ చేశారు, సో ఇట్ మస్ట్ బి జెన్యున్ అనే ఒక నమ్మకంతో, ఆ క్యూరియాసిటీతో వచ్చి ఎలా ఉంది ఏంటి అని కనుక్కొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సంతోషం. కొంతమంది మంచి మంచి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, బాగా చదువుతున్నారు ఇప్పుడు. సో వెరీ హ్యాపీ. నేను అనుకున్నట్టు 120 స్టూడెంట్స్ అనుకున్నాను. సో మన టార్గెట్ రీచ్ అయింది, బీయింగ్ ద వెరీ ఫస్ట్ ఇయర్. వావ్, సో సంతోషం సార్. యా, సో ఇట్స్ ఆల్ మీలాంటి వాళ్ళ సపోర్ట్, సో పేరెంట్స్ ట్రస్ట్. చాలా సంతోషం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా మేము నిజం చెప్పాలంటే అప్పుడు లాస్ట్ టైం మీరు ప్రమోషన్ గురించి పిలిచినప్పుడు మేము పెద్దగా ప్రమోషన్ చేయము, మీరు కూడా మీకు తెలుసు అనుకుంటాను. అవును, నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను. సో యూజువల్లీ మీ ఛానల్లో ప్రమోషన్ చేయరు మీరు, అంటే చాలా తక్కువ సెలెక్టివ్గా చేస్తారు. కానీ త్రూ ఏ కామన్ ఫ్రెండ్ మనం కలిసి మీరు తత్వ గురించి, అంటే ఫస్ట్ తత్వ గురించి నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పర్సనలీ వచ్చి చూసారు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏంటి అని తెలుసుకున్నారు. సో మీకు ఎందుకు మీరు ఇది ప్రమోట్ చేయాలనిపించింది మీకు? హౌ డిడ్ యూ చూస్ దిస్ అని నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా నిజంగా అండ్ ఈ సారీ టు ఇంటరప్ట్, కొంతమంది నన్ను కలిసిన వాళ్ళు అంటే మీ ఛానల్ ఫాలోవర్స్, ఆయన అసలు యూజువల్లీ ప్రమోషన్స్ చేయరు, మీకు ఎలా చేశారు, అసలు ఏంటి దీని స్పెషాలిటీ అని కూడా అడిగారు అనమాట. గ్రేట్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ప్రమోషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఏ విధంగా ఇద్దరం కలిసే డెసిషన్ తీసుకుంటాం. ఎందుకంటే మన పరంపర యాక్చువల్గా చెప్పాలంటే ప్యూర్గా తను గౌతమే ఎక్కువ మెయిన్ దాని హీరో అనుకోండి దీనికి. అయితే తనని అడిగాను ఇట్లా ప్రమోషన్ అడుగుతున్నా చేద్దామా అని అంటే ఫస్ట్ అయితే తను వద్దని చెప్పేసి అన్నది, మనం ప్రమోషన్ చేయ కదా. ఇంకోటి ఏంటంటే ఈ జేఈ నీట్ అంటే దానికి బాగా చదువు ప్రెషర్ ఎక్కువ ఉండే కోర్సెస్ ఇవన్నీ కూడా. సో ఆ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. సో దాంట్లో పిల్లలకి ప్రెషర్ ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఈ మన పరంపర ఛానల్లో భక్తి స్టోరీస్ చెప్పుకుంటూ చిన్న చిన్న నీతి కథలు చెప్పుకుంటూ పిల్లల మైండ్ సెట్ని మార్చాలని చెప్పేసి చూస్తుంది. సో మనం అట్లా చూస్తున్నాము. మరి రేపటి రోజు ఆ పిల్లలు అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెషర్ ఎక్కువయ్యి మళ్ళీ ఏమైనా కారణం అవుతే మళ్ళీ మనకు ఎందుకులే అట్లాంటివి వద్దు అని చెప్పేసి ఫస్ట్ అంది. మళ్ళీ తర్వాత మీకు నేను జవాబు ఇవ్వాల్సింది. అయితే దాని తర్వాత మన నెక్స్ట్ డే తను ఏమన్నదంటే సరే ఒక పని చేద్దాం, మన కాలేజ్కి వెళ్ళి మనము ఫౌండర్ని కలుద్దాం. ఫస్ట్ కలిసిన తర్వాత అప్పుడు అక్కడ పరిసరాలు చూసి అక్కడ వాతావరణం చూసి అక్కడ వాళ్ళు ఎట్లా ఇది చేస్తున్నారో అవన్నీ కనుక్కున్న తర్వాత మనం ఒక డెసిషన్కి వద్దాం అని చెప్పేసి అందనమాట. తను చెప్పినందుకు అప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి మేము మీ కాలేజ్ విజిట్ చేసినప్పుడు మేము యాక్చువల్గా మేము చేసింది మీకు తెలుసు, మనం చిన్న చిన్నవి ఒక 3 videos చేస్తాం, కానీ దాంట్లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి దాంట్లో షార్ట్స్ అవి. సో మేము అప్పుడు మీతో కలిసి మాట్లాడిన తర్వాత మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉండే మాకు. మీరు పిల్లల్ని హ్యాండిల్ చేసే పద్ధతి చాలా బాగుంది, మీరు అక్కడ క్లాస్ రూమ్స్లో తక్కువ స్టూడెంట్స్ని పెట్టి మీరు చేయడం ఇవన్నీ కూడా మాకు చాలా నచ్చింది మాకు. సో పిల్లలు ఇక్కడ నిజంగా డెఫినెట్గా మంచి ప్లేస్లో వాళ్ళు చేరినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆలోచన వచ్చిన తర్వాత మేము డిసిషన్ తీసుకున్నాము. తర్వాత తనే అన్నది, మళ్ళీ తను ఎవరితో వద్దు అని చెప్పిందో మళ్ళీ తనే అన్నది లేదు చేద్దాం, నాకు చాలా నచ్చింది విక్రమ్ గారు. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ చూడగానే లుక్ వైజ్. ఆ తర్వాత మీతో మాట్లాడి ఫ్యాకల్టీస్తో అందరితో మాట్లాడి పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయిన పద్ధతి అవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా అసలు అంటే చేయకపోతే మనం మళ్ళీ మనమే ఇదవుతాము అనే ఫీలింగ్ వచ్చింది అసలు. సో అట్లా చేసామండి. అయితే నేను మిమ్మల్ని కలిసిన తర్వాత నేను సరే చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మేము చేసిన చిన్న చిన్న వీడియోసే. అయితే దాంట్లో నేను కంప్లీట్గా మీతో ఇంటరాక్ట్ అయ్యి మీతోని మీ మనస్తత్వం తెలుసుకొని మీ కాలేజ్ గురించి తెలుసుకొని మీ ఫ్యాకల్టీని తెలుసుకొని ఇవన్నీ నేను దాంట్లో చెప్పలేకపోయినాను.
అయితే ఇప్పటికి కూడా చాలామంది మీకు టార్గెట్ రీచ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, కానీ ఇప్పటికి కూడా నాకు చాలామంది కమెంట్స్లో ఎవరైతే పేరెంట్స్ వచ్చి మేము అన్నాము అంటే మాకు కమెంట్స్లో ఎవరైతే ఈ తత్వ గురించి ఆడుతున్నారో మీరు వెళ్ళి అంటే మంచి కాలేజా, జెన్యున్ కాలేజా మీరు చెప్తున్నారు కాబట్టి మాకైతే నమ్మకం ఉంది, బట్ స్టిల్ ఒకసారి మాకు డౌట్ మాకుంది, మంచి కాలేజ్ అని అడిగితే సార్ డెఫినెట్గా మంచి కాలేజ్, మీరు వెళ్ళి ఒక్కసారి విక్రమ్ గారు ఫౌండర్ అండి, తనని కలవండి, కలిసిన తర్వాత మేము కూడా తనని కలిసిన డిసిషన్ తీసుకున్నాము, మీరు కూడా కలిసాక మీకు అర్థమవుతుందని చెప్పేసి అంటే ఎవరైతే పేరెంట్స్ మిమ్మల్ని కలిసారో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. బట్ ఎవరైతే దూర ప్రాంతాల నుంచి ఉంటారు వాళ్ళు రాలేరు, కలవలేరు, వాళ్ళు ఇప్పటికి కూడా మాకు కమెంట్స్ పెడుతున్నారు, సార్ మీరు ఇంకా చెప్పండి సార్ డీటెయిల్స్ తత్వ గురించి అని చెప్పేసి అని. సో సరే అందుకే నేను ఏం చేశానంటే మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాను ఒకసారి మనస్ఫూర్తి, ఎందుకంటే మనం కూడా ఆ రోజు కలుసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఎప్పుడు మనం పర్సనల్ కలుసుకోలేదు మనం. సో ఒకసారి కలుసుకొని అసలు మీ గురించి మేము తెలుసుకోవాలి, మా గురించి మీరు తెలుసుకుంటే బాగుంటుంది కానీ మిమ్మల్ని పిలిచాను నేను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఐ మీన్ అక్కడ పిల్లల్ని మీరు హ్యాండిల్ చేసే పద్ధతి ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ని మీరు ఎట్లా రీడ్ చేస్తారు ఏంటి అది మీరు చెప్పండి ఇప్పుడు. అంటే యూజువలీ సార్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కూల్ లైఫ్ పిల్లలు చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ లీడ్ చేస్తారు. అలాగే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ గ్రాడ్యుయేషన్, డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఏ కోర్స్ అయినా కూడా. బట్ ఈ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు కొంచెం బాగా స్ట్రెస్ఫుల్ ఫేజ్గా ఫీల్ అవుతారు. ఎస్పెషలీ జేఈ నీట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఇక్కడ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తుంది, దానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్లీ. బికాజ్ ఇండియా మొత్తం మీద జేఈకి మనం చూసుకుంటే 14 lakhs స్టూడెంట్స్ రాస్తారు. బట్ ఒక టాప్ ఎన్ఐటీస్కి వెళ్ళాలంటే ఒక 25,000 స్టూడెంట్స్కే అవకాశం ఉంటుంది. లేదా ఐఐటీస్కి తీసుకుంటే మహా అంటే ఒక 14,000-15,000 వరకే ర్యాంక్స్ వస్తాయి. అండ్ నీట్ 25 lakhs స్టూడెంట్స్ రాస్తే హార్డ్లీ ఒక 1,10,000, 1,20,000 సీట్స్ ఉంటాయి. సో ఈ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్, ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాలలో అకాడమిక్స్ అనే వరకు ఒక చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే వండర్స్ చేయాలి వాళ్ళు 2 yearsలో అనే ఒక ఐడియా ఉంటుంది పేరెంట్స్కి. దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. సో మీరు ఎవరినైనా అడగండి, ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు దే వుడ్ వాంట్ టు ఫర్గెట్ ఇట్, అంటే వాళ్ళ లైఫ్లో ఇది మర్చిపోతే బాగుండు ఇంటర్మీడియట్ అన్నట్టు. సో అండ్ ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం చాలా సినిమాలలో చూస్తూ ఉంటాం, చదవకుండా క్యాజువల్గా ఉండడం, టైం వేస్ట్ చేస్తూ అట్లా ఏం చేయకుండా అలా ఉండిపోవడం, కూల్ లాగా అనుకుంటూ ఉంటారు. అంటే సినిమాల్లో కూడా అలాగే ప్రొజెక్ట్ చేస్తారు, హీరో ఏది పట్టించుకోకుండా, క్లాస్కి వెళ్ళకుండా, బుక్స్ అనేది చదవకుండా, నాకు తక్కువ మార్క్స్ వచ్చాయని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ యాటిట్యూడ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది ఇంటర్మీడియట్ స్టేజ్లో. సో గ్రాడ్యుయేషన్కి వెళ్ళగానే కంప్లీట్లీ అకాడమిక్స్ని వదిలేస్తారు. సో నేను అంటే ఇది అందరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, ఈ చదవకుండా క్యాజువల్గా ఊరికే అలా ఉండడం కూల్ కాదు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే చదువు వల్ల జ్ఞానం వస్తుంది, దానివల్ల ఫ్రీడమ్ వస్తుంది, మన ఓన్ డెసిషన్స్ మనం తీసుకునే ఆ స్వాతంత్రం చదువు వల్ల వస్తుంది, ఇంకా దేనివల్ల రాదు. సో ఈ రాంగ్ పర్స్పెక్టివ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో అది పడుతుంది ఆ సీడ్ స్టూడెంట్స్కి. సో ఇది మార్చే అవకాశం మాలాంటి వాళ్ళకి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని డీల్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో ఎంతో కొంతమందికైనా ఈ చేంజ్ తీసుకురావాలనే తపన అనమాట. సో ఆ దిశగా తత్వ అకాడమీలో పిల్లల్ని అసలు వాళ్ళకి రైట్ పర్స్పెక్టివ్ ఏంటో అందిద్దామని. జేఈ నీట్ ర్యాంక్స్ పక్కన పెడితే అసలు ఎందుకు చదవాలి, చదువు వల్ల మనకి ఏమొస్తుంది, చదువు విలువ ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయాలనేది నా తపన మొదటి నుండి కూడా. సో ఇదొక మంచి అవకాశం నాకు యాక్చువల్లీ, ఈ పిల్లలకి ఇది చెప్పే అవకాశం. అంటే 100 మందిలో ఒక 10 మందికైనా మనం రైట్ పర్స్పెక్టివ్ డెవలప్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ సమాజానికి ఉపయోగపడే మనుషులా తయారవుతారనేది నా కోరిక. నేను పర్టికులర్లీ మీ ఛానల్ని చూస్ చేసుకోవడానికి కారణం అంటే మీ వీడియోస్ రెగ్యులర్గా నేను ఫాలో అవుతుంటాను, ఎస్పెషల్లీ పరంపర ఛానల్. యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. యూజువల్లీ ఇప్పుడు ఇంటర్నెట్లో అంతా క్రింజ్ కాంటెంట్ వస్తుంది, ఊరికే ఏదో ఒక పాట పెట్టి డ్యాన్స్ వేయడం, అంటే మీనింగ్లెస్గా ఏదో చాలామంది పిల్లలకి అది తెలియకుండానే ఆ స్క్రోలింగ్లో టైం వేస్ట్ అయిపోతుంటుంది.
సో అలాంటి దాంట్లో మీ కాంటెంట్ ఈజ్ రియలీ యూస్ఫుల్ టు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ మీ ఫాలోవర్స్ జెన్యున్గా పిల్లలకి ఏదో మంచి చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళే ఉంటారని అనిపించింది. సో మీరు చెప్పారు మేడం, హౌ డూ యూ హ్యాండిల్ యువర్ ఛానల్, అసలు మీకు ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చింది, పరంపర అని చెప్పి అందరినీ మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? యాక్చువల్లీ ఐడియా అయితే జేసీబీనండి. ఓకే. సో తను ఇంప్లిమెంట్ చేశారు ప్రతిదీ ఒకటి. అంటే ఫస్ట్ మేము కామెడీతో స్టార్ట్ చేసి, అది ఎందుకంటే ఫస్టే ఇవన్నీ చెప్తే చూస్తారో లేదో, సో మనకి కొంతమంది వ్యూవర్స్ పెరిగిన తర్వాత అప్పుడు ఇలాంటివి స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము. సో అక్కడి నుంచి తీసుకొని స్క్రిప్ట్ మొత్తం అంతా తనదే ఉంటుంది మొత్తం, స్క్రిప్ట్, ఎడిటింగ్, డబ్బింగ్ అంతా. అఫ్కోర్స్ డబ్బింగ్ నేను చెప్పినా అదంతా తను చూసుకోవాల్సి ఉంటుంది. అయితే నాకు కూడా నచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, అంతా ఎందుకు అంటే క్యాజువల్గా కామన్గా చేసేది కాకుండా మనం కూడా ఒక యూనిక్ అనేది యూనిక్గా చేద్దాము ఏదన్నా. అండ్ అది కూడా ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు. సో అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటుంటారు కదా, ఇప్పుడు జనరేషన్ పిల్లలు వినట్లేదు, అది చేయట్లేదు. అఫ్కోర్స్ మన జనరేషన్లో అన్నీ వినేవాళ్ళం, పేరెంట్స్ ఏం చెప్పినా. అండ్ ఎథిక్స్ అనేవి కూడా మనకి ఆటోమేటిక్గా తెలుస్తూ ఉండేవి. బట్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అవన్నీ తెలియట్లేదు అని కామన్గా మనం వింటూ ఉంటాం కదా. కరెక్ట్. సో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి యూజ్ అయ్యేలాగా చేద్దాము అని చెప్పేసి అట్లా వచ్చిన థాటే అనమాట. నిజంగా కూడా మీరు అన్నట్టు అది ఇప్పుడు పేరెంట్స్కి అంటే కమెంట్స్లో చూస్తుంటే వాళ్ళు ఇట్లా వండర్ అవుతూ ఉంటారు అనమాట. మేము చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా ఒక స్టోరీ లాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్తున్నారు. అది వెళ్తోంది వాళ్ళకి. అంటే మనం ఒక 10 చెప్తే వాళ్ళకి ఒకటన్నా వాళ్ళకి ఇదవుతుంది కదా పిల్లలకి. అట్లా నేర్చుకోవడానికి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే మనం పేరెంట్స్ చెప్తే వినేదానికంటే ఈరోజు పిల్లలు మొబైల్ చేతికిచ్చేసి అట్లా స్క్రోల్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చింది అని అంటే అది అలవాటుగా వాళ్ళు ఇది చేస్తారు కదా అని చెప్పేసి. సో ఎప్పుడన్నా బయట అందరూ కలిసినప్పుడు కూడా మాకు చిన్న పిల్లలు కూడా వచ్చి చెప్తుంటారు, మేము మీ ఫ్యాన్స్ ఆంటీ, మేము రోజు చూస్తూ ఉంటాము మీ వీడియోస్, చాలా బాగా నచ్చుతాయి అని చెప్పేసి. సో అప్పుడు అనిపిస్తుంది ఓకే, అంటే పేరెంట్స్కి నచ్చడమే కాకుండా పిల్లలకి కూడా వెళ్తోంది అన్నప్పుడు కంటెంట్ బాగానే మనకి రీచ్ అవ్వగలుగుతున్నాం. అంటే మేము ఏదైతే అనుకున్నామో అది మేము డెఫినెట్గా రీచ్ అవ్వగలుగుతున్నాము అని చెప్పేసి అనిపించింది. సో అదే సార్, ఇప్పుడు మీరు అడిగిన దానికి డెఫినెట్గా కూడా ఆ క్రెడిట్ అంతా గోస్ టు జేసీ చెప్పాలంటే. ఎందుకంటే కంటెంట్ ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే మీరు చాలా బాగా చెప్తున్నారు అన్న తర్వాత అసలు కంటెంట్ ఎంత బాగుంటుందంటే అని అంటారు. సో అంటే మెయిన్ పాయింట్ అదే కదా, కంటెంట్ బాగుంది అని అంటే ఆ ప్రజెంటేషన్ ఇది కూడా బాగుంది అంటే రెండు కరెక్ట్గా సెట్ అయినాయి మీరు అని చెప్పేసి. సో అట్లా. కానీ నేను ఒకటి అడుగుతాను విక్రమ్ గారు మిమ్మల్ని, యాక్చువల్గా సరే కంటెంట్ రాయడం అంటే రాస్తాము, ఒక పిల్లడి మైండ్ సెట్ని మనం ఎట్లా మార్చాలో అని చెప్పేసి అని ఆ స్టోరీ త్రూ అని చెప్పేసి అని మేము ప్రిపేర్ చేసుకుంటాం కంటెంట్. లెక్క చూస్తే మేము ఇద్దరం ఒకటే టైప్ ఫీల్డ్లో ఉన్నాము. రైట్. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతైతే ఎథిక్స్ ఫాలో అయ్యి మేము కంటెంట్ రాసుకుంటాం, మేము పిల్లల మైండ్ సెట్ని మార్చాలని చూస్తున్నాము, మీరు కూడా చదువులో మీరు ఆ పిల్లల్ని ఎథికల్గా మీరు హ్యాండిల్ చేసుకుంటే మీరు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నాకు ఇవన్నీ నేను ఈ నీటి గురించి ఎప్పుడు చదివినా సరే ప్రెషర్తో కూడుకున్నది అది ఇది అని చెప్పి చాలా నేను కొంచెం నెగిటివ్గా వింటుంటాను. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు టోటల్ డిఫరెంట్ అనిపించింది. సో మాది ఏంటంటే మేము ఒక స్టోరీ ప్రిపేర్ చేసి దానికి ఒక స్టార్టింగ్లో ఒక సమస్య చూపించి లాస్ట్లో హ్యాపీ ఎండింగ్తో దాని కంక్లూషన్ ఉంటుంది. కానీ మీది ప్రాసెస్ లాంగ్ సార్. మీ దగ్గర స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఒక 1 year మీరు మౌల్డ్ చేయడానికి టైం పడుతుంది. సో మీరు అసలు ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో నాకు ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మాకైతే రేపు రోజు మా కంటెంట్లో కూడా హెల్ప్ అవుతుంది మీరు చెప్పేది. సో మీరు ఒకసారి నాకు చెప్పండి సార్, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో ఈ పిల్లల్ని, మీరు ఏ విధంగా మీరు ఆ 1 year ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అని. కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడున్న టీనేజర్స్కి ఎస్పెషల్లీ నేను హ్యాండిల్ చేసేది టీనేజర్స్. అప్పుడే 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాబట్టి చాలా టెండర్ ఏజ్.
అప్పుడే వాళ్ళు బయాలజికల్లీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఓన్ ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసారో లేదా, ఎప్పుడైతే ఇంటర్మీడియట్ స్టేజ్లో పిల్లలు ఉంటారో అప్పుడప్పుడే పేరెంట్స్కి ఎదురు తిరగడం స్టార్ట్ చేస్తారు. నాకు తెలియదా, నాకు తెలుసు కదా, మీరు చెప్పేది ఏంటి అంటే దట్ ఈస్ ద టైమ్ వేర్ దే గెట్ దేర్ ఓన్ ఒపీనియన్స్. వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళ ఓన్ దాంతో చూడడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి టైంలో వాళ్ళ మెదళ్ళలో మనం ఏం ఇంప్లాంట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రైట్ ఎన్వైరన్మెంట్లో ఉంటే అది కంప్లీట్లీ వాళ్ళ ఫ్యూచర్ని చేంజ్ చేసేస్తుంది. సో అలాంటి టైంలో మీరు చేసే వీడియోస్ కానీ, మీరు చేసే వీడియోస్ ఏంటంటే ట్రిగ్గర్ పాయింట్స్ లాగా. అంటే వాళ్ళు సో ఈ 2 years ఆఫ్ టైంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. పేరెంట్స్ నుంచి ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది, పియర్ ప్రెషర్ ఉంటుంది. అలాంటి టైంలో మీలాంటి వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేయాలని ఒక మంచి వీడియో పెడతారు. అది వాళ్ళకు ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మాకు లైక్ 2 years ఎవ్రీడే కూడా మనం ప్రాక్టికల్లీ స్టూడెంట్స్తో డీల్ చేయాలి. అండ్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో మీలాంటి వాళ్ళ వీడియోస్ చూసి కొంతమంది ఇమీడియట్గా వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టి మార్పు మొదలవుతుంది. కానీ కొంతమందికి స్టూడెంట్స్కి వెంటనే ఒక చిన్న మోటివేషన్ క్లాస్ వల్లనో లేకపోతే ఎవరో చెప్పడం వల్లనో మార్పు రాదు. దే హ్యావ్ టు గో త్రూ ఏ వెరీ టఫ్ ప్రాసెస్. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, డిసప్పాయింట్ అవుతుంటారు. అండ్ దీనికంటే కూడా కొంతమంది స్టూడెంట్స్ చాలా సిన్సియర్గా ఉంటారు. ఇప్పుడు సిన్సియర్గా లేరు, టైం వేస్ట్ చేసిన స్టూడెంట్స్కి మనం మోటివేషన్ చేసి వాళ్ళని రైట్ డైరెక్షన్లో పెట్టచ్చు, దట్స్ గుడ్. బట్ కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు, వాళ్ళకి చదవాలనే తపన ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళ ఐక్యూ వాళ్ళకి సహకరించదు, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అంటే నేను చదువుతున్నాను, కష్టపడుతున్నాను, కానీ నాకు రావట్లేదు అని కృంగిపోతుంటారు, ఏడుస్తుంటారు. అంటే నా దగ్గరకు వచ్చి కొంతమంది పిల్లలు నేను ఎంత చేసినా నాకు రావట్లేదు సార్, ఎంత కష్టపడ్డా రావట్లేదు అని అంటూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో అందరికీ మనం పక్కనే ఉండి గైడ్ చేస్తూ ఉండాలి. నాట్ దట్ ఈ 2 yearsలో 100% అందరూ మారిపోయి అందరూ సక్సెస్ఫుల్ అవుతారని కాదు. నేను అందరూ సక్సెస్ఫుల్ ఈ 2 yearsలోనే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ ఇంటర్మీడియట్ దాటాక కొంతమంది ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ అనేది వస్తుంది. మనం చూసినట్టయితే చాలామంది స్కూల్లో, కాలేజెస్లో అంత బాగా పర్ఫామ్ చేయరు అకాడమికల్లీ, బట్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ దే డూ రియలీ వెల్ అండ్ వైస్ వర్సా. కాబట్టి నాకు మీరు అన్నట్టు ఛాలెంజింగే అనే డైలీ బేసిస్. రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. కొంతమందికి మనం కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది, కొంతమందికి ప్రేమగా చెప్పాల్సి వస్తుంది, కొంతమందికి దగ్గరే కూర్చోబెట్టుకొని అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తుంది. బట్ ఇట్స్ గుడ్. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా మీరు ఒక మంచి కాంటెంట్తో ఒక రీల్ చేసి అది రీచ్ అయ్యి దానివల్ల 10 మంది దీనివల్ల మా అబ్బాయిలో చేంజ్ వచ్చిందని కొంతమంది కమెంట్స్ చూశాను నేను మీ దాంట్లో. మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ పిల్లలు మారిపోతున్నారని చెప్పి అది ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. మన కోసం మనం కష్టపడడం అనేది ఒకటవుతే, కుటుంబం కోసం కష్టపడడం ఇంకో ఎత్తు అయితే, సమాజం కోసం ఏదో చేసామన్న సాటిస్ఫాక్షన్ అనేది అల్టిమేట్. సో అది నాకైనా మీకైనా దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ హాయిగా పడుకోవడానికి అని నేను అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి సార్, అంటే మీకు ఎలాంటి మీకు కమెంట్స్ చేస్తుంటారు కదా, మా అబ్బాయో కానీ అమ్మాయో కానీ మీ వీడియోస్ చూసి చాలా మార్పు వచ్చిందని చాలామంది చెప్పుంటారు. అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు చెప్పొచ్చు. యా, డెఫినెట్గా అండి. కమెంట్స్ అయితే జేసీ ఎక్కువ చదువుతుంటారు. ఎందుకు అంటే రీజన్, తను యాక్చువల్గా చెప్పాలంటే షూటింగ్ అయినాక డబ్బింగ్ చేయడం కాకుండా ఇంటి పనులు, విపరీతంగా ఇంటి పనులలో బిజీ ఉంటుంది. సో కమెంట్స్ చదివే టైం కూడా ఇంకా ఉండదు. కానీ నేనే చదివి అసలు అల్టిమేట్ కమెంట్స్ వస్తే నేను తనకు చెప్తుంటాను, ఇట్లాంటి కమెంట్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు చెప్పు. అండ్ నాకు కమెంట్స్ చదువుకున్నప్పుడు కంటే కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఒక సార్ వచ్చి వాళ్ళ మదర్తో, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇట్లా వాళ్ళకి ఆ ఏజ్లో ఇట్లా అవుతూ ఉంటుంది, ఈ పేరెంట్స్కి ఎదురు తిరుగుతుంటారు, వాడు ఎప్పుడు వాళ్ళ మదర్తో బాగా ర్యాష్గా హార్ష్గా మాట్లాడేవాడట. సో అది మీ ఈ రీల్స్ చూసిన తర్వాత
చాలా సాఫ్ట్గా మాట్లాడి చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అని ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పారు. సో అది చాలా బాగా అనిపించింది అసలు. అంటే ఒక్కళ్ళు మారినట్టే కదా. సో ఆ తల్లికి అప్పుడు ఎంత హ్యాపీనెస్ వచ్చి ఉంటుందో, నాకు కూడా 2 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అది నేను చెప్పగలుగుతాను. సో దట్ వాజ్ వెరీ వండర్ఫుల్ అండి. అలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి, కానీ ఆ రోజు అది అలా ఉండిపోయింది నా మైండ్లో. సో అట్లాంటివి ఏంటంటే ఎస్ మనం ఇంకా మంచిగా చెయ్యాలి, ఇంకా మనకి అంటే ఇంకా కొత్తగా ఇంకా ఏమన్నా పిల్లలకి ఇంకా ఏమన్నా యూస్ఫుల్ అయ్యేలాగా చేయాలి అని అట్లా బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తాయి అలాంటివన్నీ. సో అది బెస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ అండి నాకు మాత్రం ఈ మధ్యకాలంలో. కానీ కమెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ రాసుకుంటారండి ఇట్లా, మాకు ఇద్దరు మీలాగనే పిల్లలు ఉన్నారు, నేను మీలాగానే పెంచాలని ఇంకా డిసైడ్ అయిపోయినాను అని చెప్పేసి అన్నప్పుడు ఎంత ఆనందం వేస్తుంది అంటే అసలు. అయితే కాకపోతే ఇక్కడ వన్ థింగ్ అండి విక్రమ్ గారు, ఇప్పుడు మాదేంటంటే మేము స్క్రిప్ట్ రాసి వీడియో మేము అప్లోడ్ చేసేస్తాము, మాకు అసలు జనాలతో ఇంటరాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే కమెంట్ త్రూ వస్తుంది, కానీ బట్ ఆ చూసే పర్సన్ ఎవరో మా కంటెంట్ ఎట్లా ఇష్టపడుతున్నారో మాకు ఏం తెలీదు. బట్ మీ దగ్గర మాత్రం పిల్లలు మిమ్మల్ని వచ్చి లైవ్గా వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని కలిసినప్పుడు, కాలేజ్కి వచ్చి అడ్మిషన్స్కి వచ్చిన మిమ్మల్ని ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు పిల్లల మైండ్ సెట్ని మీరు అంటే ఆ టైంలో మీరు రీడ్ చేయగలుగుతారా అండి, లేకపోతే మీరు వాళ్ళ అడ్మిషన్ తీసుకున్నాక ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారా, ఎట్లుంటుంది నాకు అసలు మీరు ఒకసారి అది ఎప్పుడు? అంటే సార్ బేసిక్గా నేను నా దగ్గర వచ్చే స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటాను. అది వాళ్ళు ఫస్ట్ ఏ లెవెల్లో ఉన్నారు ఒకసారి చూడడానికి. ఎందుకంటే కొంతమంది పిల్లలు వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియదు, ఏదో ఫ్రెండ్స్ వెళ్తున్నారనో లేదా వాళ్ళ పేరెంట్స్ ఆస్పైర్ చేస్తున్నారనో తీసుకుంటారు గ్రూప్. వాళ్ళకు అది ఆ గ్రూప్ వాళ్ళకి సూట్ అవుతుందో లేదో తెలియదు. కాబట్టి నేను అది ఫిల్టర్ చేయడానికి పర్సనల్గా నేను ప్రతి స్టూడెంట్తో మాట్లాడుతున్నాను. ఐ టేక్ ఎన్ ఇంటర్వ్యూ. దాంట్లో వాళ్ళ బేసిక్ లాజికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ ఎలా ఉందో చూస్తున్నాను. దాన్ని బట్టి నేను వాళ్ళు నిజంగా ఆ కోర్స్కి సూట్ అవుతారు అని చెప్తున్నాను. లేదు అంటే ఇది కాదండి మీకు వేరే కోర్సు బెటరు, ఇది వద్దు మీ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ సూట్ అవ్వదని చెప్తున్నాను. అలా చెప్తారు. యా ఆ గైడెన్స్ అనేది చాలామంది ఇప్పుడు కార్పొరేట్స్లో ఇవ్వకపోవడం వల్ల జస్ట్ జాయిన్ చేసేసుకుంటారు డైరెక్ట్లీ. ఓకే, రైట్ గైడెన్స్ ఇవ్వరు పిల్లలకి, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా సఫర్ అవుతారు. సో ఇది పాయింట్ నెంబర్ 1. ఈ ఇనీషియల్ ఫిల్టరింగ్ ఉంటుంది స్టూడెంట్స్ది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఈ 2 ఇయర్స్లో అంటే 10th అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారో నెక్స్ట్ 2 ఇయర్స్ అలాగే ఉంటారని గ్యారంటీ లేదు. సో అది టీనేజ్ కాబట్టి దే గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్. సో ఇవన్నీ యాక్చువల్లీ మనం అనుకుంటాం పిల్లలు మాట వినట్లేదు, పేరెంట్స్ మాట వినట్లేదు, చాలా అరోగెంట్గా అవుతున్నారు. బట్ దే గో త్రూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. అది నేను చూస్తుంటాను. అందుకే వాట్ పేరెంట్స్ డోంట్ సీ ఐ సీ అని చెప్తుంటాను. ప్రతి స్టూడెంట్ పడే స్ట్రగుల్ నేను చాలా దగ్గరగా చూస్తాను. సో కొంతమంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులని చాలా ప్రౌడ్ చేయాలని ఉంటుంది. సో దే ఆల్మోస్ట్ ఫైట్ ఎ బ్యాటిల్ ఎవ్రీ డే. మా అమ్మ నాన్న కోసం నేను కష్టపడాలని కొందరు, నాకు ఇది ఇష్టం లేకుండా అంటే నాకు ఈ డైరెక్ట్ నేను ఏం చేస్తున్నాను నాకు తెలియట్లేదని కొందరు. సో ఇలా చాలా కేసెస్ ఉంటాయి. సో ఆన్ ఏ డైలీ బేసిస్ నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే మన ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద అది ఒక బర్డెన్ లాగా ఉండకూడదు అని. అల్టిమేట్లీ ద ఎడ్యుకేషన్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్. వాళ్ళకి ఒక ఆలోచించే ఫ్రీడమ్ కావాలి. కాబట్టి నా దగ్గరకు వచ్చే పేరెంట్స్కి ఫస్ట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఆ డైరెక్షన్లో పిల్లలు ఉండాలని మనం కోరుకోకూడదు. మన పిల్లలు ఏంటో మనం అర్థం చేసుకుందాం. సో వాళ్ళకి ఐ విల్ షో దెమ్ ద గ్రౌండ్ రియాలిటీ. ఎస్పెషలీ ఇంటర్మీడియట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కమర్షియలైజ్ అయిపోయింది కాబట్టి చాలా గిమ్మిక్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఇంట్రికేట్ థింగ్స్ ఉంటాయి, పేరెంట్స్కి తెలియదు. ఆ పేరెంట్స్ ఎమోషన్స్నే ఆధారంగా చేసుకొని చాలా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి కూడా. సో నేను అలా కాకుండా పేరెంట్స్కి ఐఎమ్ షోయింగ్ ద గ్రౌండ్ రియాలిటీ. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలు అడ్మిషన్ కోసం రాగానే మీ వాడు సూపర్ అండి, ఐఐటి కొట్టేస్తాడు, లేకపోతే నీట్ వచ్చేస్తుంది గ్యారంటీ, అలా అనగానే పేరెంట్ ఆనందంతో అడ్మిషన్ తీసుకుంటారు.
తెలియక అమాయకత్వంతో. అలా కాకుండా ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ టు రియాలిటీ. ఇది మీ వాడి స్టాండర్డ్, మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెవెల్ 2లో ఉన్నాడు, మనం లెవెల్ 10కి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లెవెల్ 2లో ఉన్నాడు, 4కి తీసుకెళ్దాం కలిసి. దట్స్ ఏ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్. సో లెవెల్ 6లో ఉన్నాడు, 8కి తీసుకెళ్దాం. అలా ఉన్నప్పుడు మనం ఇండివిజువల్గా ఆ స్టూడెంట్ గ్రోత్ మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కంపారిజన్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ వాళ్ళ రిలేటివ్స్తో కానీ లేకపోతే క్లాస్మేట్స్తో కానీ, వాళ్ళు ఇలా ఉన్నారు, మావాడు కూడా ఇలా ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు పేరెంట్స్. బట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ గిఫ్టెడ్. సో నాకు ఎస్పెషల్లీ క్లాస్లో చూస్తున్నప్పుడు, నేను 40 మంది నా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు 40 కూడా చాలా యూనిక్గా అనిపిస్తారు. ఎవరు ఎక్కువ తక్కువ అని నాకు అనిపించరు. అఫ్కోర్స్ నేను పెట్టే ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువ తక్కువ రావచ్చు కానీ, బట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఈక్వల్లీ బ్యూటిఫుల్ అండ్ ఈక్వల్లీ యూనిక్. సో ఆ యూనిక్నెస్ని మనం చూడగలిగితే మన పిల్లలు మనకు చాలా అందంగా కనిపిస్తారు, పక్కవాడితో కంపేర్ చేయకుండానే. అలా ఉండమని చెప్తున్నాను నేను పేరెంట్స్కి. అండ్ దట్స్ హౌ ఐ సీ. నాకు అలా కనిపిస్తారు కాబట్టి అదే పర్స్పెక్టివ్ నేను పేరెంట్స్లో కూడా ఇంబైబ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలా చూసినప్పుడు చాలా మార్పు కనిపించింది నాకు పిల్లల్లో. అంటే దే ఫీల్ రెస్పెక్టెడ్, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది, ఆ చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, టీచర్తో డౌట్స్ అడగడానికి ఆ మొహమాటం కానీ భయం కానీ ఉండదు. సో నేర్చుకోవడానికి ఒక ఎన్వైర్న్మెంటే మనం క్రియేట్ చేయగలం. ఇప్పుడు నేను కూర్చోబెట్టి భయపెట్టి నేర్పించలేను. ఆల్ ఐ కెన్ డూ ఈజ్ క్రియేట్ ఎన్ ఎన్వైర్న్మెంట్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. కరెక్ట్ అండి. పిల్లలు అదే మనము మేము కూడా అది వీడియో చేసాం. మనము మీరు కంపారిజన్ అన్నారు కదా, అవును చూశాను నేను. మేజర్ ప్రాబ్లం అండి ఈరోజు మన సమాజంలో ఉండేది. మేజర్ ఈరోజు సొసైటీలో మేజర్ ప్రాబ్లం కంపేర్ చేస్తారండి. వాడు అన్ని తెచ్చుకున్నాడు, నువ్వు ఎందుకు తెచ్చుకోలేదని చెప్పేసి అని. నేను దీన్ని లాంగ్ బ్యాక్ వీడియో చేశాను. అండ్ దట్ వాస్ సూపర్ క్లిక్ అయింది. అది కూడా చాలామంది కమెంట్ పెట్టుకున్నారు నిజంగా. అండ్ చాలామంది మార్పు కూడా వచ్చింది. నిజం చెప్పాలంటే నేను మన తత్వాది ప్రమోషన్ చేసినప్పుడు కొంతమంది కమెంట్ పెట్టారు, మీ పిల్లలు చేరారా ఫస్ట్ అది చెప్పండి అని చెప్పేసి. అయితే నేను అస్సలు మా పిల్లల్ని ఎప్పుడు చదువు గురించి ఫోర్స్ చేయలేదు. మీరు ఏం చదవాలనుకుంటే చదవంటారా అని చెప్పేసి అన్నాను అనమాట. సో వాళ్ళకి అది చదవాలంటే చదివిస్తుండే, నేను నీట్ చేయాలంటే చేయించాను. కానీ బట్ మేము ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఈవెన్ నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, మీరు ఏం చదవాలని చదువుకుంటారా, మీరు హ్యాపీగా ఉండండి చాలా అని చెప్పేసి అని. ఇంకా వాళ్ళకి అందరికి కమెంట్లు అన్నీ ఏం చెప్పాలి ఇవన్నీ. సో లేదండి వాడు చేస్తున్నాడు, వేరే చేస్తున్నాడు, వాడికి నచ్చిందని చెప్పేసాను. కానీ బట్ మేము మాత్రం ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. వాడికి మా పెద్దోడికి ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ ఫీల్డ్ ఎలా ఉంది వాడికి, ఓకే నేను దాంట్లో ఎంకరేజ్ చేస్తాను. చిన్నవాడు ఇప్పుడైతే చదువుకుంటున్నాడు, బట్ వాడికి నాకు యాక్టింగ్ ప్యాషన్ ఉంది, నేను యాక్టర్ అవుతానంటే ఓకే నేను దాంట్లో ఎంకరేజ్ చేస్తాను నేను. బట్ ఇంకా అంతా ఇక మనం వాళ్ళ మీద వదిలేసాలి కానీ ఫోర్స్ చేయడం మీరు చెప్పినట్టు కరెక్ట్ కాదు అసలు అది. అంతే సార్. అంటే వాళ్ళ క్రియేటివిటీని మనం చూడగలగాలి యాజ్ ఎ పేరెంట్స్. సో ఆ దాంట్లో మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఎక్సెల్ అవుతారు. యా సార్, ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ అనేది చాలా కామన్ థింగ్, పిల్లల దగ్గర నుంచి చూసుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ. సో అది ఏజ్తో సంబంధం లేకుండా యూజ్ చేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మీ పిల్లలు ఎట్లా మొబైల్ యూసేజ్ ఉంటుంది, మీరు దాన్ని ఎట్లాగా అంటే పిల్లల దగ్గర అంటే వాళ్ళు ఏం చేస్తే మొబైల్ యూసేజ్ లేకుండా ఉండగలుగుతారు అని మీరు చెప్తారా, లేకపోతే ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేస్తుంటారు అసలు? ఇది యాక్చువల్లీ ఇది చాలా సీరియస్ ప్రాబ్లం మేడం. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ కంటే కూడా సీరియస్ ప్రాబ్లమే. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అది సీరియస్ ప్రాబ్లం తెలియదు. సో నేను తత్వ అకాడమీలో అయితే డే స్కాలర్స్ అయితే మార్నింగ్ 8 o'clockకి క్లాసెస్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్స్ అక్కడ సబ్మిట్ చేసేయాలి. సో మళ్ళీ వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్ అయ్యేసరికి 5:30 అవుతుంది. అంటే నేను వీళ్ళ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ కూడా ఎలా ప్లాన్ చేశానంటే మధ్యాహ్నం వరకే క్లాసెస్, మధ్యాహ్నం తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే సీనియర్ ఫ్యాకల్టీ కూర్చొని వీళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. సో వాళ్ళ మైండ్ అంతా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ మధ్యలో కాసేపు బ్రేక్ టైంలో వాలీబాల్ ఇట్లాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు.
సో ఇంకా వాళ్ళు మొబైల్ వైపు వాళ్ళ ఆలోచన వెళ్ళదు. సో 8 to 5:30 మేజర్ పార్ట్ ఆఫ్ ద డే దే ఆర్ ఆక్యుపైడ్ విత్ ప్రొడక్టివ్ థింగ్స్. 5:30కి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మొబైల్ తీసుకొని వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకోవడము, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసుకోవడము అలా ఉంటుంది. సో దీనివల్ల రోజంతా వాళ్ళు మొబైల్ వాడరు, వాళ్ళ బ్రెయిన్ నార్మల్గా ఫంక్షన్ అవుతుంది. సో ఇంటికి వెళ్ళాక ఇప్పటికీ పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే ఇంటికి రాగానే మొబైల్ పట్టుకుంటారు, గంటలు తెలియకుండానే వాళ్ళు అలా స్క్రోలింగ్లో అయిపోతుంది అని. అంటే టైం వేస్ట్ అనేది పక్కన పెడితే సైకలాజికల్లీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఈ మొబైల్ స్క్రోలింగ్ అనేది. గంటలు చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోతుంది, క్రియేటివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, అనలిటికల్ ఎబిలిటీ తగ్గిపోతుంది, వాళ్ళకన్నీ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వస్తుంది. చూడగానే ఇన్స్టెంట్లీ వాళ్ళకి ఆ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వస్తుంది. సో దే ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ రియల్ లైఫ్లో. సో కంప్లీట్లీ రియల్ లైఫ్కి దూరం అయ్యే ఛాన్స్ ఉంది సైకలాజికల్. సో అది వాళ్ళ రిలేషన్షిప్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ చదువు మీద ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ థింకింగ్ కెపాసిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని నన్ను అడిగితే ఈ 2 years కొంచెం క్రూషియల్ ఫేజ్ కాబట్టి, అంటే ఎవరైతే అకాడమిక్స్ని సీరియస్గా తీసుకుంటారు, ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ని సీరియస్గా తీసుకోవచ్చు వాళ్ళ కెరీర్ ఆప్షన్, అప్పుడు వాళ్ళు ఒక స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అయ్యి ఆ టైంని వాళ్ళు దాని మీదే పెట్టేటట్టు ఉండాలి. సో నా దగ్గర జాయిన్ అయ్యే పిల్లలు ఇదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఫీల్డ్కి వెళ్ళాలని వచ్చేవాళ్ళు. సో దాంట్లో సీరియస్ ఉన్న వాళ్ళు ఈ 2 years కొంచెం క్రూషియల్ కాబట్టి కొంతమంది పేరెంట్స్కి నేను హాస్టలే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నాను. సో మా దగ్గర ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకి అబ్సల్యూట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది మొబైల్, వాళ్ళకి అసలు మొబైల్ యాక్సెసే లేదు. అవునా? అసలు మొబైల్ కంప్లీట్లీ వాళ్ళకి మొబైల్ యాక్సెస్ ఉండదు. ఒక కీప్యాడ్ ఫోన్ వాళ్ళు తెచ్చుకుంటారు వచ్చేటప్పుడు, అది వార్డెన్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు అది ఆన్ చేసి మాట్లాడి దానికి ఒక డెడికేటెడ్ టైం ఉంటుంది, మళ్ళీ ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, మార్నింగ్ లేవగానే ఒక 20 minutes మెడిటేషన్ ఉంటుంది, దెన్ దిల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత క్లాసెస్, తర్వాత బ్రెయిన్ స్టామ్, 1 hour సాలిడ్గా ఆడతారు, వాలీబాల్, టీటీ, బ్యాడ్మింటన్ ఇవన్నీ, మళ్ళీ చదువుకుంటారు. మధ్యలో యాక్టివిటీస్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళకి ఎప్పుడైనా సరదాగా సినిమా చూడాలంటే కూడా మంత్లీ 1 Sunday కాలేజ్లోనే ప్లే చేస్తాము. ఓకే. సో ఇంకా వాళ్ళకి మొబైల్ మీద కంప్లీట్లీ అసలు ఆ డిస్ట్రాక్షన్ లేదు. సో హాస్టలర్స్ని, డే స్కాలర్స్ని నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక 10 years బ్యాక్కి ఇప్పటికీ దిస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. వీళ్ళు ప్రొడక్టివ్గా వాళ్ళ టైం వాడుకుంటున్నారు. అంటే వాళ్ళ చదువు పక్కన పెడితే మెంటల్లీ వీళ్ళు చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నారు. ఎవరైతే మొబైల్కి దూరంగా ఉంటున్నారో వాళ్ళు మెంటలీ చాలా యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉంటున్నారు. సో ఇంకా డే స్కాలర్స్కి మనం ఇంటికి వెళ్ళాక వాళ్ళు వాడతారు, దానికి ఏం చేయలేము. సో అందుకే, అండ్ ఎస్పెషల్లీ టీచర్స్ కూడా, అంటే ఇది పిల్లలకే కదా డిస్ట్రాక్షన్, మనందరికీ కూడా ఒక్కసారి ఆ స్క్రోలింగ్లోకి వెళ్తే తెలియకుండానే టైం అయిపోతుంది. సో టీచర్స్ అందరూ కూడా మొబైల్ స్టాఫ్ రూమ్లో పెట్టేసి క్లాస్కి వెళ్తారు. నోబడీ విల్ క్యారీ మొబైల్ ఫోన్స్ టు క్లాస్ రూమ్ అన్లెస్ ఏదైనా డిజిటల్ బోర్డు మీద చూపించాలి, ప్రొజెక్ట్ చేయాలి అంటే తప్ప. అన్ని డిజిటల్ క్లాస్ రూమ్సే కాబట్టి ఆ యాక్సెస్ కూడా బోర్డులోనే ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ నెసెసరీ అయితేనే మొబైల్ తీసుకెళ్తారు. ఓకే. కంప్లీట్లీ మా డే అంతా అసలు మొబైల్స్కి దూరంగా ఉంటాం టీచర్స్, స్టూడెంట్స్. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒక విధంగా చెప్పాలంటే. కరెక్ట్. సో మీరైనా మేమైనా కూడా మనం వేరే వాళ్ళు బాగుండాలని చేసే ప్రయత్నంలో మనం బాగుంటాం ఫస్ట్. బికాజ్ మనం అది చెప్తాం కాబట్టి మనం కాన్షియస్గా ఉంటాం. బికాజ్ సో ఎస్పెషల్లీ టీచర్ అన్నప్పుడు ఒక స్టూడెంట్కి చాలా చెప్తాం కాబట్టి, నేను ఈ టీచింగ్ ఫీల్డ్ వచ్చాక నాలో నేనే చాలా మార్పులు చూశాను. అంటే ఇట్స్ నాట్ ఎ డెలిబరేట్ థింగ్, ఈవెన్చువల్లీ అలా అయిపోయింది. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అంటే మనం వేరే వాళ్ళకి ఎవరికైనా మంచి చేయాలనుకుంటే మనకే మంచి జరుగుతుంది అంటే ఇలాగే అవుతుంది. సో ఇలా హాస్టలర్స్కి అయితే అసలు మొబైల్ యాక్సెస్ లేదు. డే స్కాలర్స్కి కూడా ఇంటికి వెళ్తే అంటే కంప్లీట్లీ మొబైల్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం కష్టం కాబట్టి ఎంతో కొంత దానివల్ల యూజ్ కూడా ఉంది.
నేనేం చెప్తున్నాను, మంచి ఎడ్యుకేషన్ ఛానల్స్ లేదా ఇప్పుడు మీ ఛానల్స్ ఉన్నాయి, కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు దే లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్పెషల్లీ మీ పరంపర కాకుండా జీవితం అంతా ఇదే కానీ ఛానల్ నాకు ఇంకా ఎక్కువ ఇష్టం మీ పరంపర కంటే కూడా. బికాజ్ కంప్లీట్లీ అది లైఫ్ మీద ఒక మంచి పర్స్పెక్టివ్ ఇచ్చే విధంగా ఉంది ఆ కాంటెంట్. ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. సో దట్ వాళ్ళు స్క్రోలింగ్ చేస్తున్నా కూడా దే లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఒక టైం పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes యూజ్ ద మొబైల్, దెన్ లీవ్ ఇట్. నేను మళ్ళీ వేరే మంచి ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్తున్నాను. సో ఇలా పిల్లల్ని ఇప్పుడు ఐఎమ్ గైడింగ్. మేము మొబైల్ టాపిక్ వచ్చింది కాబట్టి చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇప్పుడు జీవితం అంటే ఇదేగా ఛానల్, మేము దాంట్లో ఇవన్నీ చాలా మటుకు ఇవన్నీ చేసేది, దాంట్లో ఈ లైఫ్ ఎథిక్స్ గురించి ఎట్లా ఉండాలి ఏంటి మనం డైలీ రొటీన్లో అని చెప్పేసి దాంట్లో ఎక్కువ చేసే వాళ్ళం వీడియోస్. మేము అంటే ఒక లాస్ట్ 2 months నుంచి కొంచెం ఆపి పెట్టాము ఛానల్ని, మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు. అయితే దాంట్లోని మొబైల్ యూసేజ్ గురించి ఒక వీడియో చేస్తాం మేము, మొబైల్ తక్కువ వాడాలరా అని చెప్పేసి అని ప్రథమ్ని తను చెప్తుంది అనమాట, మదర్. అయితే దాంట్లో ఒక కమెంట్ పెట్టారనమాట, మరి తక్కువ వాడదంటే మీ వీడియోస్ మేము ఎట్లా చూస్తాం మేడం, చూడం కదా అని. అయితే దాంట్లో అవసరం ఉన్నదే చూడండి రా, అక్కర్లేని చూడకండి, వేస్ట్ మెటీరియల్. అయితే వాళ్ళు అట్లా పెడితే నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. అంటే మాది వేస్ట్ మెటీరియల్, మేము చేసే వేస్ట్ వీడియోస్ అంటే చూడకు, కానీ బట్ మాది యూస్ఫుల్లే కదా, అట్లా ఎందుకు అంటే ఏదైనా కూడా ఒక మిడిల్ పాత్ అయితే బాగుంటుంది. లైక్ కంప్లీట్లీ మొత్తానికి వదిలేకుండా అలా అని చెప్పి దాంట్లో ఇండల్జ్ అయిపోకుండా కరెక్ట్ ఒక మధ్య మార్గంలో మనం ఉంటే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ అని వచ్చాయి, అవన్నీ నిజంగా ఈ జేఈ నీట్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మీరు సార్ ఇప్పుడు జీవితం అంతా ఇదేగా ఒక ఛానల్ ఉంది మీది, పరంపర ఉంది, టోటలీ అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట రెండు. చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. పరంపర దగ్గరకు వచ్చే వరకు మీరు ఎక్కువ సనాతన ధర్మము ఇటు సైడ్ వచ్చారు. సో అటు సైడ్ మీ ఇంక్లినేషన్ అసలు ఎలా మొదలైంది? అంటే జీవితం అంటే ఇదిగానేమో కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ ఉంటాయి దాంట్లో. దానికి రిలీజియస్ సంబంధం లేదు. ప్రతి ఒక్క రిలీజన్ అంటే చూస్తారు, ఎందుకంటే డైలీ రొటీన్లో మనం నడిచే సమస్యల గురించి దాంట్లో మేము మాట్లాడుతున్నాం. మేము మనకు వచ్చే డైలీ ఎదుర్కొనే సమస్యల గురించి. మన పరంపర అనేది యాక్చువల్గా అది కూడా రిలీజియన్ ఛానల్ ఏం కాదు. దాంట్లో నేను కంప్లీట్గా హిందూయిజం గురించి ఏం చెప్పట్లే, కానీ కాకపోతే పిల్లలకి భక్తి అనేది కొంచెం యాడ్ అయిందంటే లైఫ్లో వాళ్ళు మంచి దారిలో నడుస్తారు. వాళ్ళు దాంట్లో ఏం లేదు. అంటే మనము మీరు అన్నట్టు మన మొబైల్లో మనం ఏం చూస్తే మనకు అదే చూపిస్తుంది. అది మనకి మంచి చూస్తే మంచి చూపిస్తుంది, చెడు చూస్తే చెడు చూపిస్తుంది. సో దాంట్లో మనం భక్తి ఏమైనా చూసామని అంటే అది భక్తితో చూపిస్తుంది మనకి. ఆ చూసిన కాసేపు మనం ఏదో మొబైల్ ఏదో మంచి సబ్జెక్ట్ తీసుకుంటే ప్రశాంతంగా అది మంచిగా నేర్చుకుంటాం మనము. ఇది పిల్లలకు తెలియట్లేదు ఇది. సో అట్లీస్ట్ మేము చేసినప్పుడు ఆ వీడియోస్ ఆ భక్తి టైప్ కొంచెం యాడ్ చేసేసి వాళ్ళకి, ఎందుకంటే ఈరోజు పిల్లలకి భక్తి తగ్గిందండి నిజం చెప్పాలంటే. దేవుడి మీద నమ్మకం పోయింది. దేవుడు అంటే ఎవరు, మేము చూడలేదు కదా, మీరు చూడలేదు కదా, దేవుడు ఉన్నాడా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో మేము ఏంటంటే దాన్ని కొంచెం భక్తి దాంతోపాటు వాళ్ళకి యాడ్ చేయాలి. వాళ్ళకి భక్తి అనేది కొంచెం వాళ్ళకి యాడ్ అయిందంటే వాళ్ళు మంచి దారిలో నడుస్తారు. అది రిలీజియన్ సంబంధం లేదు. అది ఏ రిలీజియన్కైనా పనిచేస్తుంది నేను చేసేవి. దాంట్లో నేను కంప్లీట్గా ఒక రిలీజియన్కి సంబంధించి చేయట్లేదు. ఎందుకంటే నాకు దాంట్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు ప్రతి ఒక్కరు కూడా నాకు కమెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వస్తుంది నాకు దాంట్లో. ఎప్పుడు కూడా నాకు నెగిటివ్ కమెంట్స్ ఏం రాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైతే చేస్తున్నాము. సో నాకు మేము ఆలోచించే చేసాం అనమాట. ప్రతి ఒక్కరి దాంట్లో భక్తి ఉండాలి. అక్కడ నేను ఏదో ఒక దేవుడి గురించి చెప్పడం కాదు, అందరికీ వాళ్ళ దేవుడు ఉన్నారు. సో మీ దేవుడిని మీరు నమ్ముకోండి, కానీ ఆ దేవుని దారిలో మనం నడుస్తే మనం తప్పు చేయకుండా ఉంటామని చెప్పేసి అనే ఆలోచనతోనే మేము మన పరంపర స్టార్ట్ చేస్తాము. అదర్వైజ్ జీవితం అంటే ఎదగాలనేమో అందరికీ ప్రతి ఒక్కరికి అవసరమైతే కంప్లీట్గా మేము ఫ్యామిలీ వీడియోస్ చేస్తుండే. సో ఆ లెక్కని ఈ రెండు కూడా జనాలకు బాగా యూజ్ అవుతుందండి, బాగా యూజ్ అవుతుంది. అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు మార్పులు వస్తున్నాయి అని చెప్పేసి అని పేరెంట్స్ చెప్పుకోవడం మాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. కరెక్ట్. ఎస్పెషల్లీ మేడంని పరంపర ఛానల్లో లైక్ ద వే షీ ప్రెజెంట్స్ హర్ సెల్ఫ్, కరెక్ట్,
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మన ధర్మాన్ని ఎలా మీరు ప్రజెంట్ చేస్తున్నారనే ఆస్పెక్ట్. కరెక్ట్. సో చాలామంది మీకు చెప్పే ఉంటారు, అంటే బయటకు కలిసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది లైక్ మిమ్మల్ని చూసినప్పుడు. సార్ ఇప్పుడు మనకి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒకటి అడగాలి నేను సివిఆర్ ఓం ఛానల్లో మీది గాయత్రి మంత్రం గురించి నేను ఎపిసోడ్స్ చూస్తాను సార్. మీరు చాలా ఎపిసోడ్ చేస్తారు దానిపైన. అయితే ఇది యాక్చువల్గా గాయత్రి మంత్రం అనేది ఇట్స్ రిలీజియస్ థింగ్ కదా సార్? ఎందుకంటే నేను చూసినప్పుడు మీరు ఎక్కడ కూడా నాకు రిలీజియస్ టాపిక్ లేకుండా దీన్ని మీరు ఆ మంత్రం గురించి చెప్తున్నారు. నాకు అమేజింగ్ అనిపించింది సార్ నాకు. సో దాని గురించి మీరు మన పరంపర ఛానల్ వాళ్ళకు కూడా తెలియాలి సార్. డెఫినెట్లీ అండి. అంటే గాయత్రి మంత్రము, ఒక మంత్రము, ఇవన్నీ ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిందని అనుకుంటుంటారు జనాలు. బట్ ఇట్స్ ఆల్ సైన్స్ అన్నమాట.